స్వామి గో సంరక్షకులుగా మీరు గోవులకి ఎటువంటి ఆహారం పెట్టొద్దు? ఏది నిషిద్ధమైన ఆహారం అని చెప్తారు? గోవులకి అమృతతుల్యమైనది పచ్చగడ్డి, ఎండుగడ్డి. హ్మ్. అంటే ఇక్కడ మనకు తక్కువ దొరుకుద్ది. హ్మ్. బయట నుంచి తెచ్చుకోవాలి పచ్చగడ్డి కూడా. హ్మ్. తర్వాత కల్లి అంటే ఇప్పుడు పత్తి చెక్క అమ్ముతారు. హ్మ్. కొంచెం రేట్ ఎక్కువ ఉంటది. హ్మ్. ఒక 45, 50 కిలోల బస్తా వచ్చి 1800, 2000 దాకా ఉంటది. హ్మ్. అంటే మార్కెట్‌ని బట్టి మారుతా ఉంటది. తర్వాత లాల్ చున్ని హ్మ్. అదొక బస్తా వచ్చి 1500 దాకా ఉంటది. హ్మ్. తర్వాత గోధుమ పొట్టు, హ్మ్. తర్వాత తవుడు దొరుకుద్ది. అంటే తక్కువగా దొరుకుద్ది. రూ. హ్మ్. 40, రూ. 45 ఉంటది. హ్మ్. అప్పుడప్పుడు కొంచెం పల్లి చెక్క. అంటే పల్లీలు తింటే మనకెట్లా కొంచెం బాడీకి స్టామినా ఉంటదో, హ్మ్. ఆటికి కూడా అప్పుడప్పుడు ఇంత పల్లి చెక్క హ్మ్. నీళ్ళలో నానబెట్టో, హ్మ్. లేకపోతే చినగొట్టో మన చేతిలో పెట్టి తినిపియాలి. హ్మ్. బెల్లాలు, హ్మ్. శనగలు, హ్మ్. తర్వాత చపాతీలు హ్మ్. ఇయన్నీ పెట్టకూడదు. చపాతీ, బెల్లం కలిపి పెడతారు కొంతమంది. మేము ఉత్తదే తెచ్చామని. హ్మ్. అది ఎందుకంటే మనకు సిటీలో తిరుగుతాకు లేదు పాపం. ఇప్పుడు హ్మ్. మేము గోవుల్ని కట్టేసాం అక్కడ హ్మ్. గోమాతల్ని. హ్మ్. తిరగటానికి లేదు. ఎప్పుడన్నా గేట్లేసేసి 15 రోజులకో, నెలకో నేను ఊడదీస్తే కాసేపు ఆడుకుంటాయి. ఒక గంట, 2 హ్మ్. గంటలు. హ్మ్. అయితే ఇప్పుడు అది తిరగపోవడం వల్ల ఏమవుద్దంటే బాడీ హీట్ అయిపోయి ప్రెగ్నెంట్‌గా ఉన్న ఆ గోమాత గర్భస్రావం అయిపోద్ది. హ్మ్. అవి పెట్టొద్దని డాక్టర్ మాకు చెక్ చేసే డాక్టర్ అంటాడు. హ్మ్. మీకు దండం పెడతానండి. ఎట్టి పరిస్థితుల్లో గోవు ఆరోగ్యంగా ఉంది. హ్మ్. బెల్లము, శనగలు ఇలాంటియన్నీ పెట్టియద్దండి. కూరగాయలు అసలు పెట్టకూడదు. హ్మ్. ఎందుకంటే కూరగాయలు మనం తినాలంటేనే చాలా ఇబ్బందుంది. హ్మ్. ఎందుకు? అన్ని కెమికల్స్‌తో పండిస్తున్నారు ఇప్పుడు హ్మ్. కూరగాయలు. హ్మ్. సేంద్రియ ఎరువులతో లేవు. ఆ కెమికల్స్ వీళ్ళు అట్టాగే ఏసేస్తారు. మరి దాని పొట్లకెళ్ళిపోతాయిగా. అంతే కదా స్వామి. దాని హ్మ్. పొట్లకెళ్ళినప్పుడు ఆమె ఎంత విషమైన ఆహారాన్ని తట్టుకున్నా గానీ హ్మ్. కొంతైనా ఆరోగ్యం క్షీణించుద్ది హ్మ్. కనపడకుండా. హ్మ్. తర్వాత అట్లా ఇంకోటేమవుద్దంటే ఈ కూరగాయలు ఇవి పెడతం వల్ల గోశాలలో మనం కూర్చోలేము. అన్నము, చపాతీలు, కూరగాయలు ఈ ఇష్టమైనయన్ని పెడతం వల్ల ఏమవుద్దంటే ఆడ కూర్చుంటే ఆ గోమయం వాసన మారిపోద్ది. ఇప్పుడు కొన్ని గోశాలలోకెళ్తే మీరు ఎక్కువ సేపు కూర్చోలేరు. అదే మా శ్రీకృష్ణ గోశాలలోకి రండి. ఒక రోజంతా కూర్చున్నా మీరు లేచెళ్ళరు. హ్మ్. ఎందుకంటే మంచి వాసన వస్తుంటది. ఆ గోవు పిడకలు మేము వెలిగించామంటే ఆ వాసన నేను చెప్పకూడదు మీరు పీల్చాలి. హ్మ్. అగరబత్తీల్లో సెంటేత్తారు. హ్మ్. సెంటుకు మించిన వాసనొస్తదది. హ్మ్. సాయంత్రం 5:30, 6కి ఎలిగిస్తాం మేము. హ్మ్. కమ్మని వాసన. ఒక్కొక్క వంట ఒక్కొక్క రకంగా వాసనొస్తది. అది హ్మ్. ఎండిన దాన్ని బట్టి. హ్మ్. అలా మనం ఆ గోమాత ఆరోగ్యంగా ఉంటే ఆమెయన్నీ మనం ఉపయోగించుకోవచ్చు. గోమాత ఆరోగ్యం చెడగొట్టేసేసి పేడ వాసన వస్తుందంటే నువ్వే చేసుకున్నావు ఆ పని. మేమేం చేయలేదు. అంతే కదా! నిన్నెవరు పెట్టమన్నారు కూరగాయలు? హ్మ్. ఇప్పుడు అరటిపండు పెట్టాలి. ఎన్ని హ్మ్. పెట్టాలి? మనం ఎన్ని తింటున్నాం? అంతే కదా! వారానికి ఎన్ని తింటున్నాం మనం? అయితే రోజుకొకటి చొప్పున 6 అంతే రోజుకొకటి మీరు రోజు తిన్నారా? నేను అడుగుతున్నామ్మా. హ్మ్. తిన్నారా? లేదు ఈ స్వామి. వారంలో మీరెన్ని తిన్నారు చెప్పండి? మహా అయితే 2, ఈ 2 నెలలో ఎన్ని తిన్నారు పోనీ చెప్పండి ఫిబ్రవరి నెలలో? మేబీ ఒక 10 అంతే. అంటే 30, 28 రోజులకి మీరు 10 తిన్నారు. ఆ! ఆమెకి 28 రోజులు మనం పెట్టదలుచుకుంటే హ్మ్. ఒక 12, 13 పెట్టాలి. కానీ భక్తులు భక్తుడు ఒక డజన్ తీసుకొచ్చి ఒకదానికే దూపుతాడు. హ్మ్. అంటే దానివల్ల కూడా గర్భస్రావం అవుద్ది. హ్మ్. డాక్టర్లు కంపల్సరీ చెబుతారు. అరటిపళ్ళు పెట్టనియ్యొద్దు. హ్మ్. మీరు పెట్టండి. ఎప్పుడు పెడతారు? ఆమె ఆరోగ్యం చూసి మేము చెబుతాం ఫోను చేసి మీకు. హ్మ్. దానికి ఇన్ టైమ్‌లో వారానికో, 15 రోజులకో ఒకటో, రెండో పెడతాం అంతే మేము. హ్మ్. అది బాగా ముగ్గిన పండుంటే తోలు తీసేసి పెడతాం. హ్మ్. ఆ తోలు మీద కూడా కెమికలే మీకు తెలియనిదేముంది? అంతే స్వామి. ఉంచుతారు ఆ! నీళ్ళల్లో. హ్మ్. యాపిల్ పండు పెట్టొచ్చు. హ్మ్. జామ పండు పెట్టొచ్చు. హ్మ్. అయి ఖరీదు కాబట్టి అయి బెటరు. హ్మ్. యాపిల్ పండు అంటే 100కి 2 వస్తున్నాయి ఇప్పుడు. అంతే. ఎవరు పెడతారు చెప్పండి? ఆ! ఇప్పుడు అరటిపళ్ళు అంటే గుడికెళ్తారు. అవును. గుడికెళ్ళంగానే ఆ పంతులు గారు 5, 6 పళ్ళు చేతిలో పెడతాడు. అవును. పెట్టంగానే ఈళ్ళు ఒకటి తిని మిగతాయి తీసుకొచ్చి 5 దీనికి పెడతారు. అవును. అది ఎంతవరకు ధర్మం? హ్మ్. నువ్వు తినవు కాబట్టి దానికి పెడుతున్నావు. నువ్వు తినే యాపిల్ పండు 2 కొని దానికి పెట్టు. పెట్టవు. ఎందుకంటే రూ. 100 అవుతాయి. అంటే నేను విమర్శించలేదు. అదే చెప్తున్నాను మరి. అర్థమైంది స్వామి. తెలుసుకోవాలి గదా! ఆళ్ళకి హ్మ్. తెలియటం కోసమే చెప్తున్నా. హ్మ్. అంటే అక్కడ ఖరీదనేది ముఖ్యం కాదు. దాని ఆరోగ్యం ముఖ్యం. హ్మ్. ఎప్పుడైతే మనం సమతుల్యంగా దానికి అమృతతుల్యమైన ఆహారం పెట్టగలుగుతామో, దానికి అందించగలుగుతామో, హ్మ్. ఆ గోమాత ఇచ్చే పంచగవ్యాలన్నీ మనకు చక్కగా పనిచేస్తాయి. మన హ్మ్. ఆరోగ్యాన్ని బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేస్తాయి. హ్మ్. ఎప్పుడైతే ఆమెకి కలుషితమైన ఆహారాన్ని మనం పెడతామో, హ్మ్. కొన్ని ఇబ్బందులు మనకు కూడా వస్తాయి. అవి పెట్టొద్దని హ్మ్. హెచ్ఐటీవీ ద్వారా హ్మ్. భక్త మహాశయులు, హ్మ్. సోదర సోదరీమణులకి దండం పెట్టి మరీ చెబుతున్నా స్వామి. హ్మ్. మీరు అన్యగా నన్ను భావించకండి. హ్మ్. గోమాతలు బాగుండాలని, మనందరం బాగుండాలని, ఈ భారతదేశం బాగుండాలని హ్మ్. మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళలో నేను ఒకడిని కాబట్టి, హ్మ్. నేను మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. హ్మ్. స్వామి మీరు గోసేవకులుగా గోవుకి ఆహారం పెట్టేటప్పుడు ఏదైనా సమయం అంటే వాటికి కూడా ఒక టైమింగ్స్ అని చూసుకొని వాటికి ఫుడ్ పెడుతూ ఉంటారా? సేమ్ ఆ! మనకులాగానమ్మా. మార్నింగ్ 5:30కి ఎళ్తాను నేను గోశాలకు 5, 5:30కి. హ్మ్. ఎళ్ళంగానే ముందు ఆ గోమయం అంతా క్లీన్ చేస్తాను. హ్మ్.
ఒక ఆవు పాలు ఇచ్చేది ఉంటుంది, 1 లీటర్ పాలు ఇస్తుంది. హ్మ్. ఆ పాలు తీసిన తర్వాత 6 గంటలకి దానా పెట్టేస్తాను. హ్మ్. 6, 6:30 లోపల పెట్టేసేసి, ఇప్పుడు మన టీవీకి ఇక్కడికి రాబోయేటప్పుడు మళ్ళీ గోశాలకెళ్ళి అటు ముట్లకి చిక్కాలు కట్టేసి వస్తాను. హ్మ్. కారణం ఏంటంటే నేను లేనప్పుడు దాటికి ఏదో ఒకటి పెట్టేస్తుంటారాళ్ళు. అదే స్వామి. ఆ! అందుకని చిక్కాలు కట్టేసి వస్తాను. హ్మ్. మళ్ళీ 11:30, 12కి నేనున్నా లేకపోయినా మా స్వామి ఒక ఆయన ఉన్నారు అశోక్ అని. ఆయనకి నేను చెప్పేసి వస్తే మళ్ళీ 12 గంటలకు ఆయన ఊడదీసి పెట్టేస్తాడు. మళ్ళీ సాయంత్రం 6 గంటలకు 3 సార్లు. హ్మ్. రోజు 3 సార్లు పెడతాం. సేమ్ మనలాగానే. హ్మ్. కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే రాత్రి 10కి తింటాం. గోమాతలకి ఏం చేస్తారంటే సూర్యోదయం, సూర్యాస్తం. నేనైతే అదే టైం తీసుకుంటాను. హ్మ్. ఇంకెక్కడికన్నా బయటికెళ్ళినప్పుడు అనివార్య కారణాల అలా ఆగిపోతే చెప్పలేను గానీ, ఇప్పుడు ఇవాళ మన స్టూడియోకొచ్చాను. ఇప్పుడు నాకు ఆల్రెడీ ఇంకొక అరగంట అయితే గోమాత మేత పెట్టే టైం అవుతుంది. హ్మ్. నేనుంటే ఎళ్ళిపోయి ఆడ కాసేపు కూర్చొని అదంతా శుభ్రం చేసి పెట్టేస్తాను. హ్మ్. ఇప్పుడు మావోడు పెట్టేస్తాడది. హ్మ్. 12, హ్మ్. 12 బావుకల్లా సెకండు అయిపోద్ది. అయ్ మళ్ళీ సాయంత్రం 5:30, 6కి థర్డ్ అయిపోద్ది. ఇక హ్మ్. నైట్ పెట్టం. హ్మ్. అంటే 12 గంటలు కంప్లీట్ దాని బాడీకి రెస్ట్ ఇచ్చొచ్చేస్తాం. హ్మ్. అంటే మేము వచ్చేటప్పుడు 6కి దాంట్లో కొంచెం కుట్టి, హ్మ్. పచ్చి మేత అదంతా పోసేసొస్తే ఆ ఘాట్లో ఉంటది కదా! హ్మ్. అయి ఎంతవరకు అంతవరకు తినేసేసి పడుకుంటాయి. హ్మ్. పడుకుంటే చక్కగా అయి నేనెళ్ళే వరకు శుభ్రంగా నెమరేసి ఆడుకుంటా ఉంటాయి. హ్మ్. అంటే పొట్ట ఖాళీ అయిపోద్ది కదా దానికి కూడా. అంతే. హ్యాపీగా ఉంటాయి. మళ్ళీ తింటానికి రెడీ అవుతాయి. అవును. అదే మనం గంటకోసారి పెడతా ఉంటే ఆ! మనకెట్లా అజీర్తి చేస్తదో దానికి కూడా అజీర్తి వాళ్ళకి చేస్తది.